ఏదైతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు నమ్మిన బంటు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ అంటున్నారు, లేదా ఏదో సమ్ వచ్చాడన్నారు. అతను ఎలా వచ్చాడు చెప్పు? ఒక కార్డు తీసుకొని వచ్చాడు, ఒక పెళ్లి కార్డు లేకపోతే ఏదో తీసుకొని వస్తేనే చంద్రబాబు గారు కలిసింది, దాంట్లో కనపడుతుందిగా. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఎక్కడ శ్రీలంక పోతుంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. మరి వీళ్ళిద్దరు రిలేషనా, అది రిలేషనా? లేకపోతే లోకేష్తో వచ్చాడు, లోకేష్తో ఫోటో చెప్తున్నారు. ఆ ఫోటో ఏంది? ఇదే కదా, కార్డేగా. కార్డు ద్వారా వచ్చారు, కలిచారు. ఒకప్పుడు మరి వెంకటేష్ నాయుడు ఎక్కడ అతను తెలుగుదేశమేగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు లాక్కుంటేనే వెళ్ళింది, బెదిరిస్తేనే వెళ్ళింది. ఉంటుంది రిలేషన్ లేకుండా. మరి కనీసం మానవుడు అన్న తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిను చంద్రబాబు గారు అసెంబ్లీలో గెలిచారు. మరి వీళ్ళిద్దరు రిలేషన్ ఉందంటారా? అని జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషి అంటారు. మరి వాళ్ళు అంటారని అంటున్నారు కదా, నేను అంటుంది కాదు కదా, నేను అలా అనలేదుగా. వాళ్ళేగా ప్రతిదీ అంటున్నారు. ఓ మనిషిని కలిస్తే ఆ మనిషి అనుచేడు అయిపోతాడా? అవడు కదా, క్యారెక్టర్ని బట్టి అనుచేడు అవుతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్కి వెంకటేష్ నాయుడు కలిశాడు, చంద్రబాబు కలవడు. జీవితంలో ఎప్పుడు కలవరు అలాంటి క్యారెక్టర్. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ అసలు లిక్కర్ స్కామ్ అనేది ఆ 11 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టించారు. అది తీగల బ్రదర్స్ అంటే కనుక తీగల కృష్ణారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కొడుకువి ఆ కాలేజీలు, ఇందులో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. మరి అసలు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారి హస్తమే వీళ్ళకి, ఇంక రెండోది ఏమి లేదు. వివేకానంద రెడ్డి చంపింది చంద్రబాబు నాయుడే, అర్థమైందా? ఇప్పుడు జగన్ మీద కేసులు వేసింది చంద్రబాబు నాయుడే, జగన్ రేపు శిక్ష పడిన చంద్రబాబు నాయుడే, జగన్ బాత్రూమ్కి వెళ్ళి రాకపోయినా చంద్రబాబు నాయుడే, ఏదైనా చంద్రబాబు నాయుడే. రెండో ఆర్గ్యుమెంటే లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి మీరు. ఏదైనా చంద్రబాబు నాయుడు అని చెబుతారు. వాళ్ళకి లెగిస్తే చంద్రబాబు నాయుడు, పడుకుంటే చంద్రబాబు నాయుడు. ఇంకా నేను ముతగ్గా చెప్పాలంటే ఇంకేడన్నా చెయ్యకపోయినా చంద్రబాబు నాయుడే అని అవుతుంది. ఇంకా అది కాలం అట్టుంది అంతే. దానికి ఇంకా ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదు. ప్రతిదీ చంద్రబాబు నాయుడు. ఇంకా ఏదైనా చంద్రబాబు నాయుడు, లోకేష్. ఏమి చేశారు? 11 నెలలు 12 నెలల్లో వాళ్ళ బాధ వాళ్ళు పడతా, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ రేంజ్కి తీసుకొస్తున్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని. ఏదో మాట్లాడితే సరే, ప్రతిదీ అంతే. అన్నీ చంద్రబాబు నాయుడేనా? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసేది కూడా చంద్రబాబు నాయుడు చేతిని పంపించారా? మరి ఎట్టా? ఇక అన్నీ చంద్రబాబు నాయుడు అంటే ఎట్టా? దేశంలో జరిగే ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు అంటే కుదరదు కదా. అన్నీ చంద్రబాబు నాయుడు అంటే కుదరదు. నేను అంటుంది ప్రతిదీ ఇలా ఒకప్పుడు నువ్వు ఏది వేసినా బురద అంటుకునేది, ఇప్పుడు అంటుకోవటానికి లేదు. ఎందుకంటే 2 నిమిషాల్లో విషయం తెలిసిపోతుంది, 2 నిమిషాల్లో చెప్పేస్తుంది, ఏ కూడా చెబుతుంది. నువ్వు ఎక్కడ ఏ ఫ్లైట్ తిరిగావు, మరి మిల్క్ బ్యూటీ అంటారు. మరి ఆమెతో కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్. మరి ఇవన్నీ కాదు అసలుకి. ప్రధానంగా చూసుకుంటే అసలు లిక్కర్ స్కామే లేదు, చంద్రబాబు నాయుడు గారు కల్పిత కథ అని అంటున్నారు కదా. మరి అంబటి రాంబాబు అయితే ఒక అడుగు ముందలకేసి ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో రాసుకున్న కథ అంటున్నాడు. మరి ఆయన అయితే మరి జగన్మోహన్ రెడ్డి మరి 15 నెలలు రాసుకుంది, 16 నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నప్పుడు మరి రాసుకున్న ఇదంతా ఈ దరిద్రం అంతా అదేనా? అంతేనా కదా? ఈ దరిద్రం అంతా అదేనా? మరి ఇట్టొస్తే బయటికి ఇట్ట నాశనం చేద్దాం, ఇట్టొస్తే ఇట్ట బయటికి నేను ఆంధ్రప్రదేశ్ నాశనం చేద్దామని జగన్మోహన్ రెడ్డి రాసుకున్నాడు ఆ స్క్రిప్ట్ ఏమన్నా? వాడికి అంబటి రాంబాబు కనీసం వాడి శాఖ వాడి గురించి తెలియదు, చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు 420 అంటంలో తప్పే ఉంది అంటున్నాడుగా. నువ్వు అన్నదాత సుఖీభావ నక్కాలంటే ఒక టెంట్ కావాలి, ఒక చెట్లు కొట్టాలి, ఒక ఇది చేయాలి, ఒక పరదాలు కట్టాలి, ఒక ఇది అన్నీ చేయాలి కదా. మరి చంద్రబాబు నాయుడు నేను ఏం చేశాడు మీరు చెప్పండి? ఒక చేలో గట్టు మీద మంచం వేసుకొని కూర్చొని రూపాయి ఖర్చు లేకుండా నువ్వన్న ఆ బటన్ కూడా నొక్కలు ఆయన ప్రకటించాడు, అకౌంట్లో డబ్బులు పడినాయి. మరి దాని అర్థం ఏంటి? మరి ఇంకా అర్థం కావట్లేదు మీకు? వాడొస్తే ఖర్చు, ఇదంతే ఆదాయం అని. లేదు, ఇదంతా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశారు, ఎరువులు ఇవ్వట్లేదు, పురుగు మందులు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తానన్న సబ్సిడీలు ఇవ్వట్లేదు కాబట్టి 420 అంటంలో తప్పింది అంటున్నాడు అంబటి రాంబాబు. మరి 420 అంటే తప్పింది అంటే దాని అర్థం ఏంది?
ఎరువులు ఇయట్లేదా? ఎక్కడికి లేదు. ఏడాది లైన్లో నిలబడ్డారా? నిలబడలేదే. మరి అచ్చెన్నాయుడు గారు బ్రహ్మాండం చేస్తున్నాడు ఆయన శాఖని. మొన్నేగా ట్రాన్స్ఫర్లు అయినాయి, మొన్నే మీ దరిద్రం అంతా కొంత పోయింది, ఇంకా కొంత ఉంది, ఇంకా పూర్తిగా ఆధీనంలో రాలా గవర్నమెంట్ ఆధీనంలోకి. మీరు ఇందా చెబుతుంటే ఆర్జీఎస్ ఆర్టీఎస్ ఇవన్నీ అని అన్నీ వస్తే టైం పట్టిద్ది. అంత అడావుడి పడితే ఏది కాదు. మీరు తొందరపడబాకండి. అన్ని శాఖలో లోకేష్ గారు అంతా సెటరేట్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఆయన పైన ఆయన చేస్తున్నాడు. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. వాడు 420 అనడానికి వాడి నోటికి ఏమొచ్చిందో వాడికి తెలియదు. అంబటి రాంబాబు అనేవాడికి అది మనం మాట్లాడకూడదు నాకు తెలిసి. అయితే ఈ మధ్యకాలంలో గడప గడపకి ఏదైతే కనుక సుపరిపాలన తొలి అడుగు అని వెళ్తుంటే కనుక వైసీపీ నాయకులు వెళ్తుంటే మంగళహారతలు పడుతున్నారంట, తెలుగుదేశం నాయకులు వెళ్తుంటే తరిమి కొడుతున్నారంట ప్రజలు. మరి అందుకనే కదా మొన్న ఒక లేడీ ఏం చెప్పింది, అంత తూర్పుగోదావరి జిల్లాలో విన్నావు కదా నువ్వు కూడా. ఆమెను తెల్లారిపోద్దున ఎవరు బెదిరించారు? నిజం చెప్పిందిగా, ఆమె నవ్వుతా చెప్పిందిగా, తెల్లారిపోద్దున ఏడుతో మాట్లాడిందిగా. దాని అర్థం ఏంటి? ఒక ఆడ మనిషి నవ్వుతా చెప్పింది నిజమా, ఏడుస్తా మాట్లాడింది నిజమా చెప్పు? ఎంత హ్యాపీగా అంతమంది ముందు ధైర్యంగా చెప్పగలిగిందంటే ఆడది నిజమైతే నాకు చెప్పేది. మరి ఒక్క మనిషి నిలబడి సింగిల్గా ఏడుస్తా తిట్టింది అంటే దాని అర్థం ఏంటి చెప్పు? దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతుంది అనుకోవచ్చు అంటారు. అంటే వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించే పరిస్థితి ఉందంటారా మరి కూటమి ప్రభుత్వంలో? వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించేది ఏంది నాకు అర్థం కావట్లేదు. మీరు అడిగింది క్వశ్చనే అర్థం కాల నాకు. అంటే ఇప్పుడు ఆమె భయపడతా చెప్పింది అని అంటున్నారు కదా, బెదిరిస్తే అంటే వాళ్ళు బెదిరించే స్థితిలో ఉన్నారంటారా ఇప్పటికి కూడా? ఉండారు. అన్నీ ఒకేసారి జరగవు. 100% బెదిరించే స్థితిలో ఉండారు. లేరని నేను అంటలేదు. బెదిరించే స్థితిలో ఉండారు కాబట్టే మాచర్ల గొడవలు జరుగుతున్నాయి. బెదిరించే స్థితిలో 100% ఉండారు. ఇంకా సెటరేట్ కావడానికి కొద్దిగా టైం పట్టిద్ది. మీకు అర్థం చేసుకోండి. అన్నీ కావాలంటే ఒకసారి కావు. మరి ఓవరాల్గా ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ దీనికి ఏం చెప్తారు మరి సమాధానం? నేను అర్థం అదే కదా మరి. ఇప్పుడు వచ్చిందని నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆడుంది. దాని అర్థం ఏంటి? చేతకాక భయపడి జగన్మోహన్ రెడ్డి అనేవాడు బ్లడ్ అంటారు కదా. మరి భయం అంటే తెలియనప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సార్లు అంటున్నాడుగా. సింహం సింగిల్గా వచ్చిద్దని కూడా. మరి సింగిల్ ఏది 40 మంది సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మీరు అడిగిన క్వశ్చన్ నాకు నవ్వుతుంది. ఎలిగేషన్ కాదు, అది నిజమే. సింగిల్ కాదు, అతను పిరికివాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. కాబట్టే ఇంటికి అంత ఎత్తు 15 అడుగుల ర్యాకులు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పిరికివాడు. అంత ఆషామాషిగా ఏమి లేదు. మీరు అనుకున్నంత జగన్మోహన్ రెడ్డి ఏమి ఇది లేదు, అబ్బే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పిరికివాడు, గుర్తుపెట్టుకోండి. అతను అందుకనే ఆ ఇంటికి అంత ఎత్తు పెట్టుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. తొందరపడబాకండి. ముందున్న ముసళ్ళ పండగ వెయిట్ అండ్ సీ. అందరికీ పడిద్ది. ఎంత అంటాలో అంత అంటిస్తాడు లోకేష్ అనేవాడు.